ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు శాతవాహన రాజులు. అయితే శాతవాహనుల గురించి తెలుసుకోవాలి అంటే మనకు కొన్ని ఆధారాలు అనేవి లభించాలి. ఆ ఆధారాలను పరిశీలిస్తేనే శాతవాహనులు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల పాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు, అసలు వాళ్ళు పరిపాలించినటువంటి ప్రదేశం పేరేంటి, వాళ్ళకి ఆంధ్ర రాజులు అని ఎందుకు పేరు వచ్చిందన్న విషయాలు మనకి తెలుస్తాయి. ముందుగా శాతవాహనుల గురించి తెలుసుకోవాలంటే మనకి కావలసినటువంటి ఆధారాలు అనేకం ఉన్నాయి. అందులో ఈ శాతవాహనాసుని గురించి తెలుసుకోవడానికి మాత్రమే మనం తీసుకున్నటువంటి ఆధారాలు ఏంటంటే పురాణాలు, ఇతిహాసాలు, అశోకుని శిలాశాసనం, కారవేణుడు వేయించినటువంటి హతిగుంప శాసనం, ఇవే కాకుండా నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, బట్టిప్రోలు శాసనం, శాతవాహనులు వేయించినటువంటి నాణ్యం. ఇవి శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడినటువంటి ఆధారాలు. పురాణాలు, ఇతిహాసాలు, అశోకుని శిలాశాసనాలు, కారవేణుని హతిగుంప శాసనం, నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, బట్టిప్రోలు శాసనం, శాతవాహనులు వేయించినటువంటి నాణ్యములు. ఇవే కాకుండా మెగస్తనీస్ వేయించినటువంటి ఇండికా, వీటన్నింటిని మనం పరిశీలిస్తేనే శాతవాహనుల గురించి మనం తెలుసుకోవడానికి అనేది ఆధారాలు లభిస్తాయి. అయితే శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి మనం ఈ ఆధారాలు చూసాం. ఈ ఆధారాలన్నీ కూడా వీళ్ళ పరిపాలన గురించి, శాతవాహన రాజుల గురించి మనకి ఏమని చెప్తున్నాయంటే, ఈ శాతవాహన రాజులు కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతంలో నివసించేవారు. కృష్ణా, గోదావరి ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశంలో వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళని ఆంధ్ర రాజులని పిలుస్తున్నారు. ఎందుకని పిలుస్తున్నారు అంటే ఈ రెండు కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆంధ్రదేశం అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మనం ఆంధ్రులు అంటాం. ఇక్కడ శాతవాహన రాజులు పరిపాలించారు కాబట్టి వీళ్ళని ఆంధ్ర రాజులు అని పిలుస్తున్నాం. అంటే శాతవాహనులు వీళ్ళని ఆంధ్ర రాజులు అంటాం. ఈ ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి రాజులలో మొదటి వారు ఎవరు అంటే శాతవాహన రాజులని మనం చెప్పుకుంటాం. అంటే కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రదేశాన్ని మనం ఆంధ్రదేశం అని పిలవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆంధ్రులు అని పిలవడం, ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళు శాతవాహనులు కాబట్టి వాళ్ళని ఆంధ్ర రాజుల పరిపాలనలో ఉంది ఈ ఆంధ్రదేశం అనే ప్రాంతం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఈ ఆంధ్ర రాజులు అనేవాళ్ళు ఎవరు పరిపాలించారు, వీళ్ళ పరిపాలన అంతా ఏ విధంగా సాగిందో మనం తెలుసుకుందాం. ఈ శాతవాహన రాజులు అనేవాళ్ళు ముందుగా మన ఆంధ్రదేశానికి వచ్చి ఆంధ్రదేశంలో తన ప్రాంతాన్ని స్థాపించుకుని పరిపాలన అనేది ప్రారంభించారు. ఇలా పరిపాలించినటువంటి శాతవాహనులు సుమారు 30 మంది శాతవాహన రాజులు ఉన్నారు. ఈ 30 మంది 450 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. అంటే మన ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి ఆంధ్ర రాజులు ఎక్కువ కాలం ఎవరు పరిపాలన చేశారు అంటే శాతవాహన రాజులనే మనం చెప్పుకుంటాం. 30 మంది కూడా 450 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వీళ్ళ రాజధాని ప్రతిష్టాపురం. అని మనం చెప్పుకుంటాం. ఈ 30 మంది శాతవాహనులు 450 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పటికీ
ఇందులో శాతవాహన రాజ్యాన్ని స్థాపించి శాతవాహన యుగం వరకు తీసుకువెళ్ళి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నారు. అతన్నే గౌతమీపుత్ర శాతకర్ణి అంటారు. అంటే శాతవాహన యుగం లేదా శాతవాహన శకము అని కూడా అంటాం మనం శాతవాహన పరిపాలన గురించి తెలుసుకునేటప్పుడు. ఈ శాతవాహన యుగము లేదా శాతవాహన శకము అని రావడానికి కారణం గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన దగ్గర నుండి ఈ శాతవాహన పరిపాలన అనేది సక్రమంగా సాగింది అని మనం తెలుసుకున్నటువంటి ఆధారాల ద్వారా మనకి తెలిసింది. నెక్స్ట్ ఈ గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన అనే శాతవాహన యుగం అని చెప్పుకున్నాం. కానీ శాతవాహన రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, ఆ స్థాపకుడు ఎవరు, అందులో ఉన్నటువంటి ఈ 30 మంది శాతవాహన రాజుల్లో ముఖ్యంగా శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరో తెలుసుకుందాం. ఈ శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు సీముఖుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు సీముఖుడు. ఈ సీముఖుడు తర్వాత వచ్చిన వాడు మొదటి శాతకర్ణి. అంటే ఆంధ్రదేశానికి వచ్చాడు, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. రాజధాని అయినటువంటి ప్రతిష్టాపురాన్ని రాజధానిగా పెట్టుకున్నాడు, పరిపాలన అనేది ప్రారంభించాడు. ఈ సీముఖుడు స్థాపించినప్పటికీ సీముఖుడి తర్వాత తన కుమారుడు అయినటువంటి మొదటి శాతకర్ణి పరిపాలనకు రావడం జరిగింది. అయితే పరిపాలనకు వచ్చినటువంటి మొదటి శాతకర్ణి గురించి మనం ఎలా తెలుసుకోవాలి, ఎవరి ద్వారా తెలుసుకోవాలి అని అంటే, మొదటి శాతకర్ణి గురించి మనకు తెలిసినటువంటి విషయాలు, ఈ మొదటి శాతకర్ణి భార్య నాగానిక, ఈమె వేయించిన శాసనం పేరు నానాఘట్ట శాసనం. అంటే మొదటి శాతకర్ణి భార్య నాగానిక వేయించినటువంటి నానాఘట్ట శాసనం వలన మనకి మొదటి శాతకర్ణి గురించి తెలుస్తుంది. అయితే మొదటి శాతకర్ణి గురించి ఆ శాసనంలో ఏమున్నాయి అని అంటే, ఈ మొదటి శాతకర్ణి పరిపాలనకు వచ్చే నాటికి అక్కడ కళింగరాజు అయినటువంటి కారవేలుడు, అంటే కళింగరాజు కారవేలుడు మొదటి శాతకర్ణి పరిపాలనకు వచ్చే నాటికి ఆ రాజ్యానికి కళింగరాజు అయినటువంటి కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తాడు. ఎప్పుడైతే మొదటి శాతకర్ణి పైన కారవేలుడు దండెత్తాడో దానికి ఆగ్రహించినటువంటి మొదటి శాతకర్ణి తిరిగి కారవేలుడిని ఓడించాడు. ఈ ఓటమి ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే, కారవేలుడు ఓటమికి గుర్తుగా అశ్వమేధ యాగాలు అనేవి చేశాడు మొదటి శాతకర్ణి. అంటే అశ్వమేధ యాగాలు చేసినటువంటి వారిలో మొదటి వాళ్ళు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. అంటే రాజ్యం పైన ఎప్పుడైతే దండెత్తారో దానికి ఆగ్రహించినటువంటి మొదటి శాతకర్ణి కారవేలుడిపై తిరుగుబాటు చేసి కారవేలుడిని ఓడించి, ఇతను ఓడించాను అని అందరికీ తెలియాలని చెప్పాలన్న ఉద్దేశంతో ఇతని ఓటమికి గుర్తుగాను అశ్వమేధ యాగాలు చేశారు అని చెప్పి మొదటి శాతకర్ణి భార్య నాగానిక వేయించినటువంటి నానాఘట్ట శాసనం వలన మనకి తెలుస్తుంది. అయితే ఈ మొదటి శాతకర్ణి పరిపాలన అంతా కూడా అశ్వమేధ యాగాలతోటి జరిగాయని ఇతనికి దక్షిణ పదాపతి అనే బిరుదును కూడా ప్రదానం చేయడం జరిగింది. మొదటి శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదు పేరు దక్షిణ పదాపతి. దక్షిణ భారతదేశాన్ని అంతటినీ పరిపాలన చేసినటువంటి గొప్ప గనులు శాతవాహన రాజులైతే మొదటగా రాజ్యస్థాపన చేసిన పరిపాలనకు వచ్చి కారవేలుడిపై దండెత్తి అతన్ని ఓడించి తన ఓటమికి గుర్తుగా అశ్వమేధ యాగాలు చేయడంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నవాడు మొదటి శాతకర్ణి అయినప్పటికీ దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఏలాడు కాబట్టి దక్షిణ పదాపతి అనే బిరుదును కూడా మొదటి శాతకర్ణికి ప్రదానం చేయడం జరిగింది. ఈ మొదటి శాతకర్ణి తర్వాత పరిపాలనకు వచ్చిన వాడు హాలుడు. ఇతడు వేయించింది గాదా సప్తసతి. హాలుడు గాదా సప్తసతి అనే దీని ద్వారా హాలుడు గురించి మనకి తెలుస్తుంది. ఈ శాతవాహన రాజుల్లో హాలుడు 17వ రాజు.
వాళ్ళ పరిపాలనను అక్కడ స్థాపితం చేయడం అనేది జరిగింది. అయితే ఈ శాతవాహన రాజుల్లో 17వ రాజు అయినటువంటి వాడు హాలుడు. ఈ హాలుడు పరిపాలన అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవాలంటే అతడు వేయించినటువంటి గాథా సప్తశతి ద్వారాగా మనం తెలుసుకోవచ్చు. హాలుడు రాజ్యానికి వచ్చే నాటికి రాజ్యంలో 700 కథలు ప్రచారంలో ఉండేవాడు. అంటే హాలుడు తన రాజ్యానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి కథలు 700 కథలు. ఈ హాలుడు పండితుడు, అంటే స్వయంగానే తన రాయుడు చెప్పడం కూడా పండితుడని మనం హాలుడు చెప్పుకుంటాం. కాబట్టి హాలుడు ఇక్కడ ఉన్నటువంటి 700 కథల్ని ఏం చేశాడంటే గాథా సప్తశతి అనే ఒక గ్రంథంగా రాశాడు. అదే గాథా సప్తశతి. అందుకనే గాథా సప్తశతిని మనం చదివితే హాలుడు గురించి మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది. హాలుడు గురించి మనకి గాథా సప్తశతి తెలియచేస్తుంది అని చెప్తున్నాను నేను. ఈ 700 కథల్ని గాథా సప్తశతిగా హాలుడు రాసేయడం, హాలుడు పరిపాలన చేయడం, పరిపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం, ప్రజల యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి టైంలో ఎలా కష్టపడుతున్నారని చూడడం, ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ చూసేవాడు హాలుడు. ఈ హాలుడు కాలంలోనే ఇతను పండితుడు అవ్వడం వల్ల ఇతని రాజ్యంలోనే ఇతర పండితుల్ని పోషించాడు. అందులో ఒక పండితుడు సంస్కృత భాషను, ఇంకొక పండితుడు ప్రాకృత భాషను అవలంబించారు. అయితే సంస్కృత భాషను అవలంబించినటువంటి కవి ఎవరు, ప్రాకృత భాషను అవలంబించినటువంటి కవి ఎవరు? మీకు నేను ఆధారాలు చెప్పేటప్పుడు నేను చెప్పాను సంస్కృత పండితులు ఉన్నారు అని. ఆ సంస్కృత పండితులు సర్వవర్మ, ఇతడు వాత్స్యాయనుడు, ప్రాకృత భాషలో గ్రంథాలు వేయించాడు ఇతను సంస్కృత భాషలో గ్రంథాలను వేయించాడు. అయితే శాతవాహనులు వచ్చే నాటికి వీళ్ళ అధికార భాష మాత్రం ప్రాకృతం. దీన్నే పాలి అని కూడా అంటాము. ప్రాకృత భాషనే పాలి భాష అని అంటాం. అయితే ప్రాకృత భాషకి సంస్కృత భాషకి తేడా ఏంటి? మొదట మనకు వచ్చింది ప్రాకృత భాష. ఎందుకని అంటే ప్రాకృత భాష కోసం చెప్పాలంటే ప్రాకృత భాష అనేది దిగువ వర్గాల నుండి ఎగువ వర్గాల వరకు ఉన్నటువంటి భాష. అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడినటువంటి భాషే ప్రాకృత భాష. అదే సంస్కృత భాష అనుకోండి, ఎగువ వర్గాలకు మాత్రమే చెందినటువంటి భాష సంస్కృత భాష. అందుకే మౌర్యుల పరిపాలన వరకు కూడా మనకు వాడుకలో ఉన్నటువంటి భాష ప్రాకృతం. అయినప్పటికీ కూడా కొంతవరకు సంస్కృతాన్ని అవలంబించారని చెప్పుకుంటాం మనం. ఎందుకు అవలంబించారు అంటే ఎగ్జాంపుల్ హాలుడు రాజ్యంలో ఉండగానే సర్వవర్మ అనే పండితుని పోషించాడు. ఎందుకని? హాలుడు స్వయంగా కవి పండిత పోషకుడు కాబట్టి సర్వవర్మ అనే పండితుడిని పోషించాడు. ఇక్కడ ఏం చేశాడు? సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణము అనే గ్రంథాన్ని రాశాడు. కాతంత్ర వ్యాకరణము అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో సర్వవర్మ అనే పండితుడు రాశాడు. ఈ సర్వవర్మ హాలుడు రాజ్యంలో ఉన్నటువంటి సంస్కృత పండితుడు అని చెప్పుకుంటాం మనం. అలాగే ఇక్కడ ప్రాకృత భాషను అవలంబించారంటున్నాం. అయితే ఈ శాతవాహన రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రాకృత భాష వాళ్ళు అధికార భాషగా ఉన్నప్పటికీ కూడా సంస్కృత భాషను కొంతవరకు అవలంబించారని మనం తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సర్వవర్మ అనే పండితుడు కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాయడం వల్ల సంస్కృతాన్ని కూడా కొంతవరకు అవలంబించారని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ప్రాకృత భాషకి సంస్కృత భాషకి తేడా చెప్తున్నాను. ప్రాకృత భాష అంటే దిగువ వర్గాల నుండి ఎగువ వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి భాష ప్రాకృతం. అదే సంస్కృతం అయితే ఎగువ వర్గాలకు మాత్రమే ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి భాష సంస్కృతం అని చెప్పుకుంటాం. అయితే మౌర్యుల వరకు ప్రాకృత భాష అనేది వాడుకలో ఉంది అని అంటున్నాం. ఎందుకని? మౌర్యులకి సామంతులుగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే శాతవాహన రాజులు. మౌర్యులు అంటే ఎవరు? అశోకుడు కోసం మనకు తెలుసు కదా, అశోకుడు చెట్లు నాటించాడని, అలాగే వస్త్ర గృహాలను వేయించాడు, ప్రజల కోసం జంతువుల కోసం ఉచిత వైద్యశాలను నిర్మించడం, ఇవన్నీ మనకు తెలుసు అశోకుడు గురించి.
అందుకని అశోకుడు అంటే మనం మౌర్యులని చెప్పుకుంటాం. మౌర్యులకు సామంతులుగా ఉన్న వాళ్ళు ఎవరు? శాతవాహనులు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి భాష ఏంటి? ప్రాకృత భాష. కాబట్టి వాళ్ళకి సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులు ప్రాకృత భాషనే అధికార భాషగా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అశోకుడు మరణించాడు. ఎప్పుడైతే అశోకుడు మరణించాడో అశోకుడు తర్వాత శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటించేసుకున్నారు. అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు మేమే అని చెప్పి ప్రజలందరికీ తెలియచేయడం కోసం అంతవరకు సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులు ఒక్కసారిగా అశోకుడు మరణంతో స్వతంత్రాన్ని ప్రకటించుకుని ప్రతిష్టాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన అనేది ప్రారంభించారు. తర్వాత ఎవరు వచ్చారు? గుప్తులు వచ్చారు. గుప్తులు వచ్చేసరికి ప్రాకృత భాష అనేది ఆదరణ ఉందా? లేదు. ప్రాకృత భాష అనేది మౌర్యుల వరకు మాత్రమే ఉన్నది. ఎందుకు లేదు? గుప్తుల కాలంలో ఉన్నటువంటి కవి పండిత పోషకులందరూ కూడా సంస్కృత పండితులే. ఈ సంస్కృత పండితులందరూ కూడా వాళ్ళ గురించి చాలా గొప్పగా గ్రంథాల్లో రాసుకోవడం, ఆ గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉండడం, ఆ సంస్కృత భాష అనేది ఎగువ వర్గాలకు మాత్రమే అది అందుబాటులో ఉన్నటువంటి భాష కాబట్టి వాళ్ళు మాత్రమే దాన్ని చదువుకుంటూ ఉండేవారు. ఈ దిగువ వర్గాల వారికి ఆ భాష తెలియదు, అందులో మాట్లాడితే తెలియదు, దాన్ని అర్థం చేసుకోవడం తెలియదు, చదవడం రాదు. దానివల్ల సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలనే ఈ ప్రాకృత భాషకు వచ్చిన వాళ్ళకి ఎంత గొప్పగా చెప్తుంటే నిజంగానే ఆ గ్రంథాలు అంత గొప్పగా ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ అభిప్రాయపడిపోయేవారే కానీ వీళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అవే నమ్మేవారు. అందుకనే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పుకుంటాం. కానీ అశోకుడి కాలాన్ని అంటే మౌర్యుల కాలాన్ని మనం స్వర్ణయుగం అని చెప్పుకుంటామా? చెప్పుకోం. కానీ నిజానికి అశోకుడికి అలాగే గుప్తులకి ఇద్దరికి మనం మధ్య తేడా చూడాలి అంటే అశోకుడు చేసినటువంటి ప్రజాసేవకి గుప్తులు చేసినటువంటి ప్రజాసేవకి ఏవైనా సంబంధం ఉంటుందా? ఉండదు. గుప్తుల కాలం ఎంతసేపు ఏంటి? వాళ్ళ పరిపాలన, రాజ్య విస్తరణ, సముద్ర మార్గాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏ రేవుల ద్వారా మనం ప్రయాణాలు చేయాలి, వర్తక వాణిజ్యాన్ని కొనసాగించుకోవాలి, సంస్కృత భాషలో ఎలా గ్రంథాలు రాయాలన్నదే మనకు తెలుస్తున్నాయి. అదే మౌర్యుల గురించి ఒక అశోకుడి గురించి మనం తెలుసుకున్నప్పంటే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన రాజ్యానికి వచ్చినప్పటి నుంచి తను చివరి వరకు కూడా ప్రజల కోసమే కృషి చేశాడని మనకి మౌర్యుల గురించి చదువుకునేటప్పుడు అశోకుడి లైఫ్ హిస్టరీలో మనకి తెలుస్తుంది. ఆ అశోకుడి గురించి కూడా మనకి ఏంటి? అశోకుడు వేయించినటువంటిదే అతి ప్రాచీనమైనటువంటి శాసనం అని చెప్పుకుంటున్నాం. అదే అశోకుని శిలాశాసనం. ఆ శాసనం లేదే ఇప్పుడు శాతవాహనుల గురించి అయినా, ఈ మౌర్యుల గురించి అయినా, గుప్తుల గురించి అయినా తెలుసుకునే అవకాశం లేదు. గుప్తులు కూడా తర్వాత వచ్చి వేయించారు, కానీ మనం ఆ శాసనాన్ని చెప్పుకుంటున్నామా? లేదు. అశోకుడు వేయించినటువంటి శాసనమే అతి ప్రాచీనమైనటువంటి శాసనం. దేన్నైనా తెలుసుకోవాలి అంటే అశోకుడి శిలాశాసనాన్ని పరిశీలించినట్లయితే మనకి ప్రతి ఒక్కరి గురించి అంటే ఏ రాజ్యాన్ని ఏ రాజు పరిపాలించాడు అన్న విషయం అనేది మనకి క్లుప్తంగా తెలుస్తుంది. ఇది కాలుడి కాలంలో ఉన్నటువంటి పరిపాలన. అలాగే ప్రాకృత భాషను పాలియన్ భాష అంటారని, అదే సంస్కృత భాషను కొంతవరకు అవలంబించారని మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ కాలుడి తర్వాత పరిపాలనకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అనేవాడు 23వ రాజు. అంటే హాలుడు 17వ వాడు. హాలుడు తర్వాత పరిపాలనకు వచ్చిన వాడు 23వ శాతవాహన రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. మనకి మొదటి శాతకర్ణి గురించి ఎవరి ద్వారా తెలిసింది? హాలుడు గురించి చెప్పుకునేటప్పుడు ఎవరి ద్వారా తెలిసిందో మనం నేర్చుకున్నాం. అదే ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవాలి అంటే మనకి ఎలాంటి ఆధారాలు కావాలి అంటే గౌతమీపుత్ర శాతకర్ణి గురించి మనకు తెలుసుకోవడానికి గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. ఇందాక ఆధారాలు చెప్పేటప్పుడు నాసిక్ శాసనం, నానాగఢ్ శాసనం, బట్టిప్రోలు శాసనం ఇవన్నీ శాసనాలు చెప్పుకొచ్చారు. చివరిలో శాతవాహనులు వేయించిన నాణేలు అని చెప్పాను. అంటే వాళ్ళు నాణ్యములు ఎలా వేయించారో మనకి తెలుస్తాయి. గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనాన్ని మనం పరిశీలిస్తే గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన ఎలా ఉంది అన్నది మనకి అర్థమవుతుంది. మెయిన్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాతవాహనుల పరిపాలన అంటాం.
లేదా శాతవాహన రాజ్యం అంటాం. అలాగే శాతవాహన యుగం, దాన్నే శాతవాహన శకము అని అంటాం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణికి ముందు మనం శాతవాహనుల గురించి తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు, అందులో శాతవాహన రాజ్య స్థాపకులు ఎవరు, రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఎవరు పరిపాలనకు వచ్చారు, వాళ్ళ గురించి మనకి ఎవరి ద్వారా తెలిసింది, ఆ తర్వాత ఎవరు పరిపాలనకు వచ్చారు, వాళ్ళ అధికార భాష ప్రాకృతం అయినప్పటికీ కూడా సంస్కృత భాషను ఎందుకు అవలంబించారు, దాని విధి విధానాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పుకునేటప్పుడు ఈ శాసనాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకే మాట, ఈ శాతవాహన యుగము లేదా శాతవాహన శకము అనేది గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుండే ప్రారంభమైంది అని తెలియపరుస్తుంది. అంటే మొదటి శాతకర్ణి స్థాపించిన శ్రీముఖుడి దగ్గర నుంచి శాతవాహన యుగం అనేది ప్రారంభం కాలేదు. శాతవాహన యుగం అన్నా శాతవాహన శకము అన్న గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి ప్రారంభమయ్యింది అని నాసిక్ శాసనం తెలియపరుస్తుంది. అంటే అంతవరకు కూడా రాజ్యాన్ని స్థాపించడం, ఏదో పరిపాలన అలా చూడటం తప్ప కానీ పూర్తి సమర్థవంతమైనటువంటి పరిపాలన అనేది అంతవరకు సాగలేదు. దాని అర్థం గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి మాత్రమే ప్రారంభమైందని మనం చెప్పుకుంటాం. అయితే ఈ నాసిక్ శాస్త్రం అనేది శాతవాహన శకము లేదా యుగం అనేదాన్ని తెలియపరిచింది అన్నాం. ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఏం తెలియజేసింది అంటే, గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం వలన అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇతడు రాజ్యానికి వచ్చిన దగ్గర నుంచి ప్రజల కోసమే పరిపాలన చేసేవాడు. అంటే ప్రజల కష్టాలన్నీ తెలిసిపోవడం, వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి పన్నును మాత్రమే విధించేవాడు. అంటే ప్రజలపైన అధిక పన్నుల భారాన్ని విధించేవాడు కాదు. అలాగే శాతవాహన రాజ్యానికి సకులు, గ్రీకులు అనేవాళ్ళు దండయాత్రకు వచ్చారు. సకులు, గ్రీకులు, ఈ సకులు, గ్రీకుల దండయాత్రలని తిప్పుకొట్టినవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఎప్పుడైతే సకులు, గ్రీకులు చేసినటువంటి దండయాత్రలన్నింటినీ తిప్పుకొట్టాడో దాంతో విదేశీయులు అనేవాళ్ళు మన ఆంధ్రదేశానికి రావడం మానేశారు. అంటే వీళ్ళు సముద్ర మార్గం ద్వారా వచ్చేవారు. ఈ సముద్ర మార్గం ఇది శాతవాహన రాజులకి ప్రధాన రేవుపట్టణం ఏంటంటే బారుకత్యము అంటాం, దాన్నే బ్రోచ్ అని కూడా అంటాం. శాతవాహన ప్రధాన రేవుపట్టణం ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి బారుకత్యము, దీన్నే బ్రోచ్ అని కూడా పిలుస్తుంటాం మనం. ఇది శాతవాహనుల ప్రధాన రేవు పట్టణం అని చెప్పుకుంటాం. ఈ రేవు మార్గం ద్వారా కానీ విదేశీ వాణిజ్యం అంతా కూడా వీళ్ళు చేసేవారు. దాంతోనే సకులు, గ్రీకులు అనేవాళ్ళు ఈ రాజ్యం పైన దండెత్తడానికి వచ్చారు. ఈ దండెత్తడానికి వచ్చినటువంటి సకులు, గ్రీకుల్ని ఎదిరించి తిప్పుకొట్టేసి వీళ్ళు నామరూపాలు అనేవి ఆ రాజ్యంలో లేకుండా చేసిన ఘనత గౌతమిపుత్ర శాతకర్ణి దక్కించుకున్నాడు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన ప్రతి యుద్ధానికి ఒక బిరుదుని తనకి ప్రదానం చేయడం అనేది జరిగింది. దీని తర్వాత అనేక మంది క్షత్రియ రాజులను ఓడించినటువంటి గొప్పతనం కూడా గౌతమిపుత్ర శాతకర్ణి దక్కించుకున్నాడు. క్షత్రియ రాజులను ఓడించిన ఘనత కూడా గౌతమిపుత్ర శాతకర్ణిదే. ఈ క్షత్రియ రాజులను ఓడించినందుకు గాను ఇతనికి క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదుని గౌతమిపుత్ర శాతకర్ణికి ప్రదానం చేశారు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదు క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదుని గౌతమిపుత్ర శాతకర్ణి దక్కించుకున్నాడు. ఇదే కాకుండా మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా పరిపాలన చేశాడు. భారతదేశం అంతటా పరిపాలన చేసినటువంటి గొప్పతనం కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సంపాదించుకున్నాడు. అయితే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశం అంతా దండయాత్ర చేశాడు, అనేక తిరుగుబాట్లను చేశాడు. అతని పైకి వచ్చినటువంటి దండెత్తి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఓడించాడు, విజయ పతాకాన్ని ఎగరవేసుకున్నాడు. అతనికి త్రిసముద్ర తోయ పీత వాహన అనే బిరుదును కూడా అంకితం చేసుకున్నాడు. ఎందుకని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఇది భారతదేశం అనుకుందాం. భారతదేశం అనేది ఈ మూడు వైపుల సముద్రం చేత
ఆవరించబడి ఉంది. ఆ విషయం మీకు తెలిసిందే కదా. భారతదేశం 3 వైపులా సముద్రం చేత ఆవరించబడి ఒకవైపు మాత్రమే భూభాగం కలిగినటువంటి దేశం మనది. ఆ విషయం తెలుసు కదా. కాబట్టి ఈ 3 సముద్ర మార్గాల ద్వారా ఈ మూడింటిని జయించాడు. కాబట్టి ఇతనికి త్రిసముద్ర, త్రి అంటే 3 సముద్రాలు, ఈ 3 సముద్రాలను జయించినటువంటి గొప్పతనం వల్ల గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్ర తోయ పీతవాహన అనే బిరుదును దక్కించుకున్నాడు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చేసినటువంటి విజయాలకు వచ్చినటువంటియే అతడికి సాధించుకున్నటువంటి బిరుదులని మనం చెప్పుకుంటాం. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి త్రిసముద్ర తోయ పీతవాహన అనే బిరుదును పొందిన తర్వాత అనేక యుద్ధాలను చేసి భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతంలో సమర్థవంతమైనటువంటి పరిపాలనను చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని వాళ్ళకి ఆపద సమయంలో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా గౌతమిపుత్ర శాతకర్ణి చేసేవాడట. అలాగే అక్కడ ప్రజలు ఏదైనా కష్టం వాటిల్లినప్పుడు వాళ్ళ మీద అధిక పన్నుల భారాన్ని వేయకుండా పన్నులను తగ్గించి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి పన్నులను మాత్రమే విధించేవాడట గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ విషయాలన్నీ మనకి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం చదవడం వల్ల మనకు తెలిసినటువంటి విషయాలు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత పరిపాలనకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ విధమైనటువంటి పరిపాలన చేశారో అదే విధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా పరిపాలన చేశారు. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ విధంగా చేశారు, అతను ఎలా చేశారు అని డౌట్ రావచ్చు. గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలనలో ఏం చేశారు, సకులను గ్రీకులను వాళ్ళ మీదకి దండెత్తి వస్తే వాళ్ళని తిప్పుకొట్టాడు. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి రాజ్యానికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి సకులని తిప్పుకొట్టినటువంటి ఘనత దక్కించుకున్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి చేసినటువంటి తిరుగుబాట్లు కూడా అనేక విజయాలని యజ్ఞశ్రీకి చేకూర్చాయని మనం చెప్పుకుంటాం. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే నాణ్యములను ముద్రించేవారు. శాతవాహన రాజులు బంగారు నాణ్యములను ముద్రించారని చెప్పుకుంటాం మనం. ఈ బంగారు నాణ్యములు అనేవి లాస్ట్ క్లాస్లో చెప్పిన నాణ్యముల యొక్క ప్రాధాన్యత ఏంటంటే నాణ్యముల పైన ఉన్నటువంటి బొమ్మలను బట్టి వాళ్ళు ఏ రాజులు ఏ రాజ్యాన్ని పరిపాలించారో వారి విస్తరణ ఏంటన్నది మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి బంగారు నాణ్యములను ముద్రించారు. నాణ్యముల వల్లే వాళ్ళ రాజ్య విస్తరణ అనేది మనకు తెలిసింది. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రకారమే యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా పరిపాలన చేశారు అని అంటున్నాం. ఇతను కాలం వచ్చేసరికి ఏంటంటే సకులు వచ్చారు, వాళ్ళని ఓడించాడు, ఆ ఘనతను దక్కించుకున్నాడు. అలాగే నాణ్యముల ముద్రను కూడా చేశాడు యజ్ఞశ్రీ. నాణ్యాలను ముద్రించి ఈ నాణ్యముల గొప్పతనం యజ్ఞశ్రీకి ఎందుకు దక్కింది అంటే నాణ్యముల పైన ఓడ బొమ్మలు వేయించారు. ఎప్పుడైతే నాణ్యముల పైన ఓడ బొమ్మ ఉందో మనం మ్యూజియానికి వెళ్ళామనుకోండి, అక్కడ శాతవాహనుల కాలంలో వచ్చిన నాణ్యములు అని మనకి ఎలా చూపించడం దాని మీద రాజు పేరు, మనకు ఆ రాజు ఫోటో ఎప్పుడైనా చూస్తుంటే కనుక ఇది ఫలానా రాజు ఫోటో, ఇది బిరుదు, ఫలానా వాళ్ళు బిరుదు ఇది అని మనకు వెంటనే అర్థమైపోతుంటుంది కదా. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి తన నాణ్యము మీద ఓడబొమ్మను వేయించాడు. ఎప్పుడైతే ఓడబొమ్మను చూశారో ఓహో శాతవాహనులు అనేవాళ్ళు సముద్ర మార్గం ద్వారా వ్యాపారాలు చేశారు, అంటే వీళ్ళకి వర్తక వాణిజ్యంలో ప్రావీణ్యము ఉన్నది, వీళ్ళు సముద్రాన్ని నమ్ముకుని వ్యాపారం చేస్తూ తిరుగుబాటు చేసినటువంటి ఘనత అనేది శాతవాహనులకి ఉంది అని చెప్పి యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించినటువంటి నాణ్యముల వలన మనకి తెలిసింది. అయితే ఈ శాతవాహనులు అనేవాళ్ళు వైదిక మతస్థులు. వీళ్ళు వైదిక మతస్థులు, వైదిక మతాన్ని ఆదరించేవారు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇక్కడికి వచ్చేసరికి మహాయాన బౌద్ధ మతాన్ని కూడా ఆచరించారు. దీంతో పాటు మహాయాన బౌద్ధ మతం ఎందుకని అంటే యజ్ఞశ్రీకి నాగార్జునుడు సమకాలీనుడు, మహాయాన బౌద్ధ పండితుడైనటువంటి నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడు అవ్వడం వల్ల మహాయాన బౌద్ధ మతాన్ని కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి
అంగీకరించాడు, కొంతవరకు స్వీకరించాడు. అంటే వైదిక మతంతో పాటు మహాయాన బౌద్ధ మతాన్ని కూడా అతను స్వీకరించాడనే మనం చెప్పుకుంటాం. అయితే ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కదా, దీనికి గుర్తుగా యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశారంటే నాగార్జున కొండ దగ్గర మహాయాన ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. బౌద్ధ విహారాన్ని నాగార్జున కొండ దగ్గర బౌద్ధ విహారాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి స్థాపించాడు, అక్కడ నిర్మించాడు అని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనకి ఎలా తెలిసాయి అంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి వేయించినటువంటి శాసనాలు వాటి ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకుని యజ్ఞశ్రీ శాతకర్ణి పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ నాగార్జున కొండ దగ్గర ఉన్నటువంటి బౌద్ధ విహారం వల్ల యజ్ఞశ్రీ శాతకర్ణి వైదిక మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించాడని మనకి ఈ ఆధారాలు అనేవి తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు శాతవాహన రాజ్యం అనేది శ్రీముఖుడు స్థాపిస్తే 30 మంది శాతవాహన రాజుల్లో 450 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పటికీ కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు పరిపాలన కొనసాగింది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే వీళ్ళు రాజ్యానికి ఎలా వచ్చారు, వీళ్ళు ఎవరిపైన తిరుగుబాట్లు చేశారు, ఏ రాజ్యాన్ని సంపాదించుకున్నారో, వాళ్ళు దక్కించుకున్నటువంటి బిరుదులేదో తెలుసుకున్నాం. అసలు వీళ్ళు పరిపాలన అనేది ఎలా ఉండేది, ఈ శాతవాహనుల పరిపాలనలో ఉన్నటువంటి లేదా ఏర్పడినటువంటి పరిస్థితులు కావచ్చు, కారణాలు కావచ్చు, వాళ్ళ యొక్క మతం ప్రాముఖ్యత ఎలా ఉందో, వాళ్ళ కాలంలో భాషా సాహిత్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, శిల్పకళల పట్ల ఎంత ఆదరణ చూపారన్నది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం.